హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్. మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగిందండి. సో ఈరోజు మార్కెట్స్ మీరు చూస్తే కనుక వీక్లీ ఎక్స్పైరీ నిఫ్టీ అండ్ ట్రంప్ గారి యొక్క అనౌన్స్మెంట్స్ ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి సో మార్కెట్ జస్ట్ సైడ్ వేస్ కింద స్తబ్దుగా ఉండడం జరిగిందనమాట అండి. ఒక ఇన్సైడ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. సో ఏదైతే ప్రీవియస్ డే క్యాండిల్ 22,300 అప్రాక్స్ 22,300 నుంచి 22,700 మధ్య ఏదైతే రేంజ్ 400 పాయింట్స్ రేంజ్ ఉందో విత్ ఇన్ ద రేంజ్లో మాత్రమే రావడం జరిగిందంటే ఒక కన్సాలిడేషన్ అనేది మార్కెట్ ఇప్పుడు వెళ్తుందని క్లియర్గా మనకి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అంటిల్ అన్లెస్ మేజర్ లెవెల్స్ బ్రేక్ అవ్వే దాకా సో నథింగ్ కెన్ బి సెడ్. ఎందుకంటే ఆల్రెడీ మేజర్ చాలా హ్యూజ్ వాలటిలిటీ క్రేజీనెస్ అనేది ఆల్రెడీ మన మార్కెట్లో చూస్తున్నాం కదా. సో క్లోజింగ్ బేసిస్ మీద చూస్తే చాలా సింపుల్గా కనిపిస్తుంది, బట్ కానీ దట్ ఈస్ ద డిఫరెన్స్ అండి. లైన్ చార్ట్కి క్యాండిల్ స్టిక్కి ఉన్న డిఫరెన్స్ అదనమాట. క్యాండిల్ స్టిక్స్లో మీకు ఏంటంటే ఎంత అసలు ఏ రేంజ్ వాలటిలిటీ ఉంది, మూమెంట్ ఏ రేంజ్లో ఉందనేది మనకి కొంచెం పిక్చర్ క్లారిటీగా వస్తుంది అనమాట. క్లోజింగ్ బేసిస్ మీద చిన్న డిప్ జస్ట్ రైజ్ అన్నట్టుగా ఉంది, బట్ కానీ ఇంట్రాడే వాలటిలిటీ అవి చూసుకుంటే చాలా ఎక్స్ట్రీమ్ వాలటిలిటీ అనేది మనం విట్నెస్ చేయడం జరుగుతుంది కదా. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ అనమాట అండి. ప్రీవియస్ కన్సాలిడేషన్ లెవెల్ దగ్గర మళ్ళీ జస్ట్ ఆ బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చింది, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లాగా మీరు చూడొచ్చు అనమాట అండి. ఆ లెవెల్ మళ్ళీ బ్రేక్ అవుతుందా, అటెంప్ట్ జరుగుద్దా అనేది చూడాలన్నమాట అండి. ఓకే, సో సో ప్రీవియస్గా బ్రేక్అవుట్ వచ్చింది, బట్ కానీ త్రిబుల్ టాప్ ఫార్మేషన్ తర్వాత రిజెక్షన్ వచ్చింది కదా. నౌ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్ అనమాట అండి. సో వన్స్ సపోర్ట్ గెట్స్ బ్రోక్ సో ఇట్ యాక్ట్స్ యాజ్ రెసిస్టెన్స్ అనమాట అండి. ఇప్పుడు దాటికి వెళ్ళడం అనేది అడ్డిల్ 50,500 దాటి వెళ్తే కనుక వీ కెన్ సీ వండర్ఫుల్ ర్యాలీ అనేది మన మార్కెట్లో ఆ బ్యాంక్ నిఫ్టీలో చూసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. అండ్ కమింగ్ టు ఇన్స్టిట్యూషన్స్, ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ యొక్క డేటా ఒకసారి చూద్దాం అనమాట అండి. ఎప్పుడైతే హాలిడే వచ్చిందో ఆ రోజు యాక్చువల్గా ఈరోజు నేను చాలా లేట్గా వీడియో చేస్తున్నాను అనమాట అండి. ఆల్మోస్ట్ 8 PM అయింది, బట్ అయినా కూడా ఇంకా డేటా అప్డేట్ అవ్వలేదు. రేపు హాలిడే కదా, మార్కెట్స్ హాలిడే ఉన్నప్పుడు డేటా అప్డేట్ అవ్వడానికి డిలే అవుతుంది. ఐ డోంట్ నో వై. మేబీ చాయ్ సమోసాకి వెళ్తారేమో అప్డేట్ చేసి వాళ్ళు ఎవరైనా, ఐ డోంట్ నో. ఇప్పుడు డిలే అవుతుంటుంది అనమాట అండి. సో ఆ రోజే ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్, రైట్. సో నిఫ్టీ 50లో మీరు చూస్తే కనుక అడ్వాన్స్ డిక్లైన్ చూడొచ్చు అనమాట. 35 డిక్లైన్ అండి. నిఫ్టీ 500లో 340 డిక్లైన్. నిఫ్టీ బ్యాంక్లో మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఓవరాల్గా సో డిక్లైన్స్ అనేది ఈ విధంగా ఉండడం జరిగిందనమాట అండి. అండ్ ఓవరాల్ గ్లోబల్ ఇండిసెస్ ఎలా ఉన్నాయి అండ్ సెక్టర్ అనాలిసిస్ కూడా ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. ఓకే, సెక్టర్ అనాలిసిస్ విషయానికి వస్తే కనుక ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేసింది అనేది ఇప్పుడు చూడడం చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. ఓకే, సో ఎందుకంటే ఏ కంపెనీ మీద ఎలాంటి ప్రభావం పడబోతుంది, ఏదైతే సుంకాలు పోటీ పడి విధించుకుంటున్నారు కదా. సో నేను 50 అంటే 60 అంటున్నారు, 70 అంటున్నారు, 100 అంటున్నారు, 110 అన్నట్టుగా, అంటే ఇట్ బికేమ్ ఏ జోక్ అన్నట్టుగా అయిపోయింది అనమాట అండి. సో ఓవరాల్గా సెక్టర్ అనాలిసిస్ విషయానికి వస్తే ఎఫ్ఎంసీజీ కొంచెం బతికి బట్ట కట్టింది. ఈరోజు ఎఫ్ఎంసీజీ బాగానే హోల్డ్ అయింది అనమాట అండి. ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ చాలా స్టాక్స్లో మంచి ప్రైజ్ యాక్షన్ నేను విట్నెస్ చేశాను అనమాట అండి. చాలా మంచి మొమెంటం అయితే కనిపించింది ఫ్రెండ్స్, రైట్. సో అదేవిధంగా లీస్ట్ పర్ఫార్మింగ్ వచ్చి సెక్టర్ మీరు చూడొచ్చు అనమాట అండి. బ్యాంక్, పిఎస్యూ బ్యాంక్ ఎస్పెషల్లీ, ఐటీ, ఇవన్నీ కూడా, ఫార్మా 2% రియాలిటీ, ఇవన్నీ కూడా. అయితే ఫార్మాకి సంబంధించి ఇంకా ట్రంప్ గారు బాంబు పేల్చలేదనమాట అండి. సో ఫార్మా మీద కనీ విని ఎరగని విధంగా అని ముందు భయపెడుతున్నారు అనమాట అండి. అందరూ కాలుబేరాలకు వస్తున్నారు అనమాట అండి. సంహవ్ కొన్ని ఎమికబుల్ సొల్యూషన్స్ వస్తున్నాయి. అల్టిమేట్గా యూరోప్ మళ్ళీ అమెరికా అందరూ కూడా కాంప్రమైజ్ కొన్ని చాలా ఆస్పెక్ట్స్లో అవుతున్నారు అనమాట. ఓకే, సో అల్టిమేట్గా ఎప్పుడైతే ఇవన్నీ ఒక్కొక్కటి సాల్వ్ అవుతున్నాయి, ఒక్కొక్కటి రిజాల్వ్ అవుతే మార్కెట్స్ కొంచెం స్టెబిలిటీ అనేది, శానిటీ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉండి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయన్నమాట అండి. ఓకే, బట్ ఎగ్జాక్ట్ బాటమ్ క్యాచ్ చేద్దామని మనం మేధావులాగా చాలా తెలివైన వాళ్ళకి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎగ్జాక్ట్ హైలో అమ్మేస్తే బాగున్నాయి, ఎగ్జాక్ట్ లోలో కొనేద్దామని. దట్ ఈజ్ ఇంపాసిబుల్, నియర్ టు ఇంపాసిబుల్, ఎవరికి సాధ్యం కాదన్నమాట అండి. సో అందువల్ల స్టాగర్డ్ మేనర్గా ఒకేసారి మన దగ్గర ఉన్నది మొత్తం పెట్టేయకుండా సో ప్లాన్ చేసుకోవడం అనేది బెస్ట్ అడ్వైజబుల్ ఇది అనమాట అండి, రైట్. సో దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకుంటే అట్లీస్ట్ సమ్వేర్ యావరేజ్ బాటమ్కి క్లోజ్గా మనం చేసినట్టు అవుతుంది అనమాట అండి. సో అందువల్ల మనకంటూ ఒక ప్లాన్, ఒక మెథడ్ ప్రకారం చేయాలి తప్ప ర్యాండమ్గా, ఎమోషనల్గా, గ్యాంబ్లింగ్ లాగా ఇక్కడి నుంచి ఇది అయిపోద్దా, న్యూస్ వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది అంటే మన ఓన్ ప్రిడిక్షన్స్ ఇక్కడ ఏవి పనిచేయం. ఎందుకంటే ఎవరైతే అనౌన్స్మెంట్ చేస్తారో ఆయనకి తెలియదు ఏం జరుగుతుందో అన్నట్టుగా. సో కొంతమంది ఎకానమిస్టులు అయితే చెప్పడం ఇది అమెరికాకే రివర్స్ గోల్ అవుతుంది, సెల్ఫ్ గోల్ లాగా అయిపోయే పరిస్థితి ఉంది, అమెరికా మీద చాలా ఇంపాక్ట్ ఉంటుందని చెప్తున్నారండి. కొన్ని కంపెనీస్ లైక్ యాపిల్ ఇవన్నీ కూడా చాలా టఫ్ సిచ్యువేషన్ అండి, రైట్. దే ఆర్ డిపెండెంట్ లార్జ్లీ ఆన్ చైనా అనమాట అండి. చీప్ లేబర్ అండ్ అఫోర్డబుల్ రైట్ ప్రొడక్షన్ కాస్ట్ అనమాట
అనమాట అండి. ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఖచ్చితంగా. అందువల్ల ఏంటంటే ఆ కంపెనీస్ అన్నిటి మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. రైట్. అండ్ గ్లోబల్ మార్కెట్స్ మీరు చూస్తే కనుక ప్రస్తుతానికి ఫర్ టైమింగ్ యూఎస్ మార్కెట్స్ అయితే హోల్డ్ అవుతున్నాయి. బట్ కానీ వాలటిలిటీ చాలా క్రేజీగా ఉంటుందన్నమాట అండి. అండ్ నిక్కై 4% డౌన్ అనమాట అండి. మార్కెట్స్ నిలబడడానికి దే ఆర్ స్ట్రగ్లింగ్. హ్యాంగ్సెంగ్ ఈజ్ ట్రైయింగ్ టు హోల్డ్ అనమాట అండి. డైలీ టైమ్ ఫ్రేమ్లో మళ్ళీ అగైన్ ఇట్ కేమ్ టు గుడ్ సపోర్ట్ ఏరియా 200 పీరియడ్ దగ్గర ఉంది. బట్ కానీ మెయిన్ ఇప్పుడు లైక్ ఓవరాల్ సినారియో ఎలా డెవలప్ అవుతుందంటే స్లోగా అల్టిమేట్గా చైనా వర్సెస్ యూఎస్ కింద అంటే వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీస్ నెంబర్ 1 నెంబర్ 2 మధ్య ఇది స్లోగా బాయిల్డ్ అండ్ అవ్వి పరిస్థితి కనబడుతుంది అనమాట అండి. అల్టిమేట్గా రెండు దేశాల మధ్య ఏంటనేది సిచ్యువేషన్ ఎలా డెవలప్ అవుద్దు అనేది చూడాలన్నమాట అండి. అయితే విక్స్ ఇంకా ఎలివేట్ అయ్యి ఉంది. ఇండియా విక్స్ కూడా షార్ట్ అప్ కదా, సో మీరు చూడొచ్చు అనమాట. ఎలివేటెడ్ లెవెల్స్లో ఉన్నంత వరకు కాషన్ అనేది చాలా అడ్వైజ్డ్ అనమాట అండి. వీ హ్యావ్ టు బి వెరీ మచ్ కేర్ఫుల్ అనమాట అండి. విక్స్ 25 దాటిందంటే మాత్రం సో మామూలుగా ఉండదన్నమాట అండి. పరిస్థితులు చాలా క్రేజీగా ఉంటాయి. రైట్. సో అది దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా. ఓకే. అండ్ యూఎస్లో విక్స్ కూల్ అవుతుందన్నమాట అండి. కొంచెం అది చాలా ఎలివేట్ అయిపోయింది కదా, ఈవెన్ 50 దాటిపోవడం జరిగింది. ఎందుకంటే యూఎస్లో విక్స్ కూడా ట్రేడింగ్ అవుతూ ఉంటుందండి. విక్స్లో కూడా షార్ట్ బయింగ్ టైప్ చేస్తూ ఉంటారు అన్నమాట. విక్స్ ట్రేడింగ్ అవుతూ ఉంటుంది యూఎస్లో. రైట్. సో ఓవరాల్గా సో గ్లోబల్ మార్కెట్స్ మిక్స్డ్గా ఉన్నాయి ఫర్ టైం బీయింగ్. సో ఎలా ఉంటాయని చూడాలి గ్లోబల్ మార్కెట్స్ బట్టే, ఎస్పెషల్లీ యూఎస్ మార్కెట్ బట్టి అండ్ అదర్ మార్కెట్స్ అండ్ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి ఇప్పుడున్న కరెంట్ సినారియాలో. అండ్ మెయిన్లీ ట్రంప్ గారి ట్వీట్ని బట్టి, ట్రంప్ గారి అనౌన్స్మెంట్ బట్టి రియాక్షన్స్ ఉండి అవకాశం ఖచ్చితంగా ఉందన్నమాట అండి. రైట్. అండ్ వేరే ఎసెట్ క్లాసెస్ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతా అనేది చూడడం కూడా ఇంపార్టెంట్ అనమాట అండి. సో ఎందుకంటే ఎప్పుడైతే మనం రెగ్యులర్ మన ఛానల్ ఫాలో తెలుసు కదా, డాలర్ ఇండెక్స్ ఇవన్నీ నేను రెగ్యులర్గా వీడియోస్లో ఎస్పెషల్లీ లైవ్ స్ట్రీమ్ టైంలో షేర్ చేస్తూ ఉండేవాను అనమాట అండి. అయితే ఈరోజు కొంచెం జనరల్, ఈ మండే లైవ్ స్ట్రీమ్లో కొంచెం జనరల్ డిస్కషన్ చేశాం కదా, సో కొంచెం ఓవరాల్ సినారో ఎలా జరుగుతుంది, ఎలా షేప్ అవ్వచ్చు ఏంటి, ఇవి మనం జనరల్ ఆస్పెక్ట్స్ డిస్కస్ చేసాం కాబట్టి నేను మీకు షేర్ చేయడానికి అవ్వలేదు. నౌ లెట్ మీ షేర్ అనమాట అండి. సో గోల్డ్ చూస్తే కనుక మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ హోల్డింగ్ ఇట్స్ గ్రౌండ్ అనమాట అండి. సో కొంచెం డిప్ వచ్చింది. నేనైతే యాక్చువల్గా గోల్డ్లో కొంత పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అయితే నేను చేసేయడం జరిగిందనమాట అండి. రైట్. సో బట్ కానీ ఫుల్ బుక్ కొంచెం ఇంకా ఫర్దర్గా బుక్ చేద్దాం అనుకున్నాను. బట్ కానీ అగైన్ ఇట్ ఈస్ బౌన్సింగ్. సో ఐఎమ్ వెయిటింగ్ అనమాట అండి. మళ్ళీ రికవరీ వచ్చింది కదా, సో మళ్ళీ పెరుగుతూ ఉంది కాబట్టి జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ అనమాట అండి. రైట్. మెయిన్ మీరు చూస్తే కనుక యూఎస్ 10 year బాండ్ ఈల్డ్స్ ఇవన్నీ కూడా మొత్తం సినారీ అంతా చాలా డిఫరెంట్గా అయిపోతుంది అనమాట అండి. డాలర్ ఇండెక్స్ యాక్చువల్గా 110 నుంచి కూల్ అవ్వింది. సో కొంతమంది ఎకానమిస్ట్ చెప్పడం ఇంటెన్షనల్గా ఈ వాంట్ టు డివాల్యూ డాలర్ యొక్క ఇది తగ్గించడానికి ట్రై చేస్తున్నారని చెప్పి అన్నట్టుగా కూడా అంటున్నారు అనమాట అండి. సో గోయింగ్ ఫార్వర్డ్ సో ఎలా ఉంటుంది అనేది ఇట్స్ $1 million క్వశ్చన్ అనమాట. అయితే క్రూడ్ ఆయిల్ తగ్గిపోతుంది అనమాట అండి. క్రూడ్ ఆయిల్ 5% దాకా ఫాల్ వచ్చింది. అండ్ మెటల్స్ ఇవన్నీ కూడా తగ్గుతున్నాయండి. ఎందుకంటే ఓవరాల్ కన్సర్న్స్ వచ్చాయన్నమాట. ఏదైతే ఎకనామిక్ గ్రోత్ ఉందో గ్లోబల్గా రిసెషన్ వస్తుంది, గ్లోబల్గా స్లో డౌన్ వచ్చేస్తుంది. ఈ విషయం కనుక తొందరగా తేలకపోతే, సో ఏదో ఒక ఎమికబుల్ సొల్యూషన్ తొందరగా రాకపోతే మాత్రం సిచ్యువేషను గ్లోబల్ రిసెషన్కి అంటే మొత్తం ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎకానమిస్టులు భయపడుతున్నారు అన్నమాట అండి. సో అయితే క్రూడ్ ఆయిల్ లాంటిది పడడం అనేది యాక్చువల్గా మనకి ఇండియాలో మనకి అడ్వాంటేజ్ అనమాట అండి. అయితే ఏదైతే అడ్వాంటేజ్ ఉందో అడ్వాంటేజ్ని చక్కగా గవర్నమెంట్ వాళ్ళు రెవెన్యూ కలెక్ట్ చేస్తున్నారు అన్నమాట అండి. రైట్. అంటే మనకి ప్రైస్ తగ్గించడం కాకుండా, ఎందుకంటే ఇప్పుడు ఏం ఎలక్షన్స్ లేవు కదా, సో జనరల్గా ఎలక్షన్స్ అలాంటివి ఏమైనా ఉంటే రూపాయి తగ్గించి ₹1 తగ్గించి ఈ తాయిలాలు అవి ఉంటాయి అనమాట అండి. ఎప్పుడైతే ఎలక్షన్స్ ఇలాంటివి లేవో సో ఆటోమేటిక్గా దాని గురించి ఎవరు పట్టించుకోరు. ఏదైతే ఆ క్రూడ్లో ప్రైస్ తగ్గడం వల్ల ఏదైతే బెనిఫిట్ వస్తుందో ఆ బెనిఫిట్ని గవర్నమెంటే అల్టిమేట్గా ఇట్ ఈస్ టేకింగ్ బ్యాక్ అనమాట అండి. రైట్. సో ఎనీ హౌ గుడ్. సో అట్లీస్ట్ దే ఆర్ స్పెండింగ్ అనమాట అండి. లైక్ మళ్ళీ ఒక సమ్ 20+ సమ్ 63,000 crores తోటి రఫేల్ యుద్ధ విమానాలు అవి తీసుకుంటున్నారని చెప్పి ఇలా న్యూస్ అది కూడా మీరు చూసి ఉండొచ్చు అనమాట అండి. అంటే రక్షణ రంగం ఇప్పుడు బలోపేతం చేయడం చాలా అవసరం అనమాట అండి. అంటే ఈ బెనిఫిట్స్ గవర్నమెంట్ తీసుకుంటుంది. గవర్నమెంట్ అల్టిమేట్గా ఇట్ ఈస్ డూయింగ్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద కంట్రీ అనమాట అండి. అల్టిమేట్గా లాంగ్ టర్మ్ కంట్రీ యొక్క బెనిఫిట్ గురించి ఇవన్నీ చేస్తున్నారు అనమాట. అయితే ఆ యుద్ధ విమానాలు ఇవన్నీ మనకెందుకండి అని అనుకోవచ్చు. బట్ కానీ ఫ్రెండ్స్, సో మనం కనుక సాఫ్ట్గా రైట్ శాంతి అని కూర్చుంటే అవ్వదన్నమాట అండి. రైట్. సో మన పైన పక్క దేశాలు ఇవన్నీ కూడా వాళ్ళ ఆయుధ సంపత్తి అవన్నీ పెరిగిపోతూ ఉన్నాయి కదా. రైట్. సో అందువల్ల ఏంటంటే మనం కూడా వీ హ్యావ్ టు గ్రో అలాంగ్ విత్ దెమ్. తప్పదన్నమాట అండి కంపీట్ అవ్వకపోతే. సో అది ఎప్పుడో తర్వాత ఎప్పుడో చూసుకుందాం, వారు వచ్చిన అప్పటికప్పుడు అవ్వదు కదా. సో అందువల్ల ముందు నుంచి టేక్స్ ఇయర్స్ ఆఫ్ ప్లానింగ్ అనమాట అండి.
సో, ఇన్ దట్ స్టెప్ డిఫెన్సివ్ స్పెండింగ్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ చాలా బాగా చేస్తున్నారన్నమాట. అయితే చాలామంది కింద ట్యాక్సులు కడుతున్నాం అయన్నీ ఎక్కడికెళ్ళిపోతున్నాయి అనుకుంటుంటారు. కొన్ని కనిపిస్తాయి, అన్నీ కనిపించాలని లేదు కదా! లైక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, రోడ్స్ కొన్ని కొన్ని మనకి విజిబుల్‌గా కనిపిస్తాయన్నమాట. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ అయింది. ఓకే. సో, కొన్ని కొన్ని బెనిఫిట్స్ ఇవి మనకు కనిపిస్తా ఉంటాయి. బట్ కానీ కనిపించినవి ఇవన్నీ ఏంటంటే యాస్ ఎ కంట్రీ ఓవరాల్‌గా సో, డిఫెన్స్ పరంగా స్ట్రెంత్ చేసుకోవడం కూడా చాలా చాలా అవసరం అనమాట ఇప్పటికప్పుడు. ఓకే. దానికి స్పెండింగ్ అనేది అల్టిమేట్‌గా ఈ ట్యాక్స్‌లు అల్టిమేట్‌గా జీఎస్టీ ఇవన్నీ కూడా కొంత భాగం దానికి ఖచ్చితంగా వెళ్ళడం జరుగుతుందనమాట ఫ్రెండ్స్. రైట్. సో, లెట్ అస్ సీ అనమాట అండి ఎలా షేప్ అవుద్ది థింగ్స్ అనేది. అల్టిమేట్‌గా ట్రంప్ గారి చేతిలో ఉందని మనం అనుకున్నాం కదా! సో, క్రేజీ డాలర్ అయితే చాలా క్రేజీ రన్‌అప్ అనేది రావడం జరిగింది. సో, రూపాయి బాగా క్షీణించడం జరిగిందనమాట అండి. రీసెంట్ టైమ్‌లోనే మన కళ్ళ ఎదురుగుండానే మీరు చూడొచ్చనమాట అండి. రూ. 10 అనమాట. రూ. 10 లైక్ వితిన్ 2, 3 ఇయర్స్‌లోనే రూ. 10 పైనే రూపీ పడిపోవడం జరిగింది డాలర్‌తో కంపేర్ చేస్తే. డాలర్ అంత క్రేజీగా పెరిగిపోవడం అనేది మీరు ఇక్కడ చూడొచ్చనమాట అండి. రైట్. ఓకే అండి. సో, ఓవరాల్‌గా మార్కెట్ సినారియో అయితే అల్టిమేట్‌గా ఇట్ డిపెండ్స్ అండి. సో, ట్రంప్ గారి యొక్క జడ్జిమెంట్ అవుట్‌కమ్స్ మీద కంట్రీస్ మధ్య ఏవైతే ఆన్‌గోయింగ్ డిస్కషన్స్ అవుతున్నాయో, సో, వాళ్ళు ఏ రకమైన ఒప్పందాలు చేసుకున్నారు అనే దాన్ని బట్టే సో, ఆ కంపెనీస్ ఇండివిడ్యువల్ కంపెనీస్ యొక్క ఫ్యూచర్ అనేది ఉంటదనమాట. బట్ కానీ ఇప్పుడు అందరూ హై అలర్ట్ సిచ్యువేషన్‌లో ఉన్న పరిస్థితి. ఎందుకంటే రా మెటీరియల్ ఇవన్నీ ఎలాగా ఏంటి ఎక్స్‌పోర్ట్ చేసి ఇది చేయాలా లేదా? రైట్. సో, ఎక్స్‌పోర్ట్ చేస్తే చార్జెస్ పెరుగుతాయి. రా మెటీరియల్ కొన్ని కంట్రీస్‌కి రైట్. సో, ఇలాగ ఉంటదనమాట. ఇప్పుడంతా సినారియో మిక్స్డ్‌గా చాలా చాలా క్లమ్జీగా అయిపోయింది. ఓవరాల్ గ్లోబల్ సినారియో క్లమ్జీగా తయారైందనమాట అండి. రైట్. సో, లెట్ అస్ హోప్ సో. గుడ్ డేస్ ఆర్ అహెడ్ అనమాట అండి. ఒక సొల్యూషన్‌కొచ్చి తర్వాత కొంచెం మళ్ళీ నెక్స్ట్ కొంచెం అంతా సెటిల్ అవుతుందని ఆశిద్దాం ఫ్రెండ్స్. రైట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్పుడు అయిపోయి వీడియో మీకు నచ్చిందని ఆశిద్దాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.